గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి దాన్ని ప్రీ హిస్టోరిక్ పీరియడ్ అంటారు. ప్రీ హిస్టోరిక్ పీరియడ్ అంటే ఏంటంటే హిస్టరీకి ముందు అనమాట. అంటే ఎటువంటి రిటర్న్ రికార్డ్స్ లేకపోతే, ఎటువంటి డీటెయిల్స్ కానీ లేకపోతే దాన్ని ప్రీ హిస్టోరిక్ పీరియడ్ అంటారు. డీటెయిల్స్ కానీ ప్రాపర్గా ఉంటే దాన్ని హిస్టరీ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మన 1857 రివోల్ట్ కానీ, లేకపోతే ఈ బ్రిటిషర్స్ 1600 నుంచి ఈ 1947 వరకు, లేకపోతే టిల్ ఇప్పటి వరకు మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో దాన్ని వచ్చేసి హిస్టరీ అంటారు. ఆ, ఇప్పుడు ఐస్ ఏజ్ కానీ, లేకపోతే పేలియోలిథిక్, నియోలిథిక్, మిసోలిథిక్ పీరియడ్స్ ఉన్నాయి కదా. ఈ పీరియడ్స్ సరైన డీటెయిల్స్ లేవు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి సో దాన్ని వచ్చేసి ప్రీ హిస్టోరిక్ పీరియడ్ అయితే అంటారు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రీ హిస్టోరిక్ పీరియడ్ కానీ ఈ ప్రీ హిస్టోరిక్ పీరియడ్ ని ఈ ప్రీ హిస్టోరిక్ పీరియడ్ కానీ చూసుకున్నట్లయితే మా 2 types గా డివైడ్ చేయొచ్చు. ప్రీ హిస్టోరిక్ పీరియడ్ ని అది అది వచ్చేసి స్టోన్ ఏజ్, నెక్స్ట్ వచ్చేసి మెటల్ ఏజ్. అంటే స్టోన్ ఏజ్ అంటే ఓన్లీ స్టోన్స్, రాళ్ళు మాత్రం యూజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా మెటల్ ఏజ్ అంటే ఇక్కడ నుంచి మెటల్స్ అయినా బ్రాంజ్ కానీ, ఐరన్ కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ యూజ్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఈ స్టోన్ ఏజ్ వచ్చేసి 3 ways గా డివైడ్ చేయొచ్చు. 3 స్టేజెస్ గా. ఒకటి పేలియోలిథిక్ పీరియడ్, మొట్టమొదటి పీరియడ్. నెక్స్ట్ మీసోలిథిక్, నెక్స్ట్ వచ్చేసి నియోలిథిక్. ఎగ్జాంపుల్ వచ్చేసి పిఎంఎన్ అంటే పిఎం నరేంద్ర మోడీ. ఈ మెటల్ ఏజ్ వచ్చేసి చాల్కోలిథిక్ అండ్ ఐరన్ ఏజ్ గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే హిస్టరీ కానీ చూసుకున్నట్లయితే హిస్టరీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ది పాస్ట్ అనమాట. అంటే ముందు కాలం, జరిగిపోయిన కాలం గురించి అధ్యయనం చేసేదాన్ని హిస్టరీ అంటారు అనమాట. ఓకే, దాని గురించి తెలుసుకోవడాన్ని హిస్టరీ అంటారు అనమాట. ఇది గ్రీక్ లో కానీ చూసుకున్నట్లయితే హిస్టోరీ అనే పేరుతో పిలుస్తారు అనమాట హిస్టరీకి. ఓకే, అయితే ఇక్కడ హ్యూమన్ పాస్ట్ ఉంది కదా, అంటే మనిషి యొక్క గతాన్ని కానీ చూసుకున్నట్లయితే దాన్ని ప్రీ హిస్టరీ అని చెప్పేసి, ప్రోటో హిస్టరీ అని చెప్పేసి హిస్టరీ అంటారు. ప్రీ హిస్టరీ అంటే ఎటువంటి రికార్డ్స్ అయితే ఉండవు తెలుసుకోవడానికి. అదేవిధంగా ప్రోటో హిస్టరీ కానీ ఉన్నట్లయితే కొన్ని రికార్డ్స్ అయితే ఉంటాయి, కాకపోతే వాటిని అంటే ఇప్పుడు ఒక పేపర్ దొరికింది, ఆ పేపర్ లో వచ్చేసి ఏదో రాసున్నారు సంథింగ్, అది మనకి అర్థం కాలేదు ఎందుకంటే అది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. సో అది ప్రోటో హిస్టరీ కిందకి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అక్కడ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క లిటరేచర్ దొరికింది కదా అక్కడ. సో అదైతే మన ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అనమాట. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే హిస్టరీ అంటే మన హిస్టరీ ప్రజెంట్, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని వచ్చేసి హిస్టరీ అంటారు అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి మనిషి అనేవాడు ఆఫ్రికాలో కనిపెట్టడం జరిగింది అనమాట. మొట్టమొదటి మనిషి మనుగడ ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో. అయితే భారతదేశంలో కానీ చూసుకున్నట్లయితే 2.5 lakhs ఇయర్స్ నుంచి మనిషి మనుగడ అయితే ఉందని చెప్పేసి హిస్టోరియన్, చరిత్రకారులు అయితే చెప్పడం జరిగింది అనమాట. అయితే రీసెంట్ గా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని బోరీలో వచ్చేసి, బోరీ ప్రాంతంలో వచ్చేసి వీటికి సంబంధించిన అవశేషాలు అయితే, మనుషులకు సంబంధించిన అవశేషాలు అయితే దొరికాయి అనమాట. అప్పటి కాలానికి చెందిన అవశేషాలు. అయితే మొట్టమొదటి చెప్పుకున్నాం కదా పేలోలిథిక్ పీరియడ్ అని చెప్పేసి. పేలోలిథిక్ పీరియడ్ వచ్చేసి 5 లక్షల సంవత్సరాల బీసీ నుంచి 10,000 బీసీ, అంటే బీసీ అంటే బిఫోర్ ద క్రిస్ట్ అనమాట. అంటే జీసస్ గురించి ఎటువంటి డిస్కషన్ లేదు, జీసస్ అప్పటికి పుట్టలేదు అనమాట. ఓకే, ఈ 5 lakhs ఇయర్స్ నుంచి 10,000 గుర్తుపెట్టుకోండి. 5 lakhs ఇయర్స్ నుంచి 10,000 పీరియడ్. నేను ఏదైతే ప్రెస్ చెప్తానో ఈ మాత్రం ఎగ్జామ్ ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ అని అవసరం లేదనమాట. అయితే ఈ పేలోలిథిక్ ఏజ్ ని, మొట్టమొదట కాలాన్ని ఏమంటారంటే ఐస్ ఏజ్ అంటారు. ఐస్ ఏజ్ అంటే మొత్తం ఐస్ తో కప్పబడి ఉండేది అనమాట. ఇప్పుడు టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మొత్తం ఐస్ తో చాలా కోల్డ్ గా ఉండేది అనమాట. అయితే ఈ సైట్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో ఈ పేలోలిథిక్ ఏజ్ లో ఆ భూమి, నేల సారవంతమైన కాదా అని కానీ చూసుకున్నట్లయితే ఈ అల్లివీల్ సాయిల్స్ ఉన్నాయి కదా, ఇండస్ అండ్ గంగా. అల్లివీల్ నేలల్లో రకాలు ఉన్నాయి కదా, మృత్తికలు అంటారు. సో ఈ నేలలు ఉన్నాయి కదా, ఈ నేలల్లో వచ్చేసి ఇండస్, గంగా ఉంది కదా, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇది తప్ప మిగిలినవన్నీ కూడా భారతదేశంలో ఈ సైట్స్ అయితే ఉండే అనమాట. ఓకే, ఇంకా కానీ తీసుకున్నట్లయితే ఈ పేలోలిథిక్ ఏజ్ లో వీళ్ళు వచ్చేసి ఏం చేసేవాళ్ళు అంటే హంటింగ్ చేసేవాళ్ళు. ఎందుకు? ఫుడ్ కోసం అనమాట. వాళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు, వేటాడేవాళ్ళు అనమాట. ఇంకా కానీ తీసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి అగ్రికల్చర్ గురించి, నిప్పు గురించి, కుండలు తయారు చేయడం గురించి వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి వేటాడడానికి కోసం చిన్న చిన్న రాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. దాన్ని హార్డ్ రాక్ అంటారు. దాన్ని వచ్చేసి క్వాడ్జైట్ తో తయారు చేయబడింది అనమాట, రాక్ అనమాట.
అది వన్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఓకే, క్వార్ట్జైట్ తో తయారు చేయబడింది. అయితే ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఆ, ఈ ఇండియాలో కానీ చూసుకున్నట్లయితే ఈ మనుషు మనుగడ ఈ కాలాలని చెప్పుకున్నాం కదా, పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్ అని చెప్పేసి ఇవి 3 స్టేజెస్ లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎర్లీ పేలియోలిథిక్ అంటే మొట్టమొదటి కాలం అనమాట, స్టార్ట్ అయిన మొదట్లో, ఆ కాలం స్టార్ట్ అయిన మొదట్లో అనమాట. నెక్స్ట్ మధ్యలో ఎట్లా ఉంది పేలియోలిథిక్ ఫేస్, అదేవిధంగా ఆ లాస్ట్ చివరి భాగంలో ఎట్లా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఎర్లీ పేలియోలిథిక్ అని చూసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది ఆ పెరగడం స్టార్ట్ చేసింది. అంటే అప్పటి వరకు చల్లగా ఉండింది కదా, ఐసేజ్ కదా, హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే బాగా టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉండడం వల్ల ఆ అది ఎక్కడ చూడొచ్చు అంటే సోన్ వ్యాలీ పంజాబ్ లో ఉంది, బెలాన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్ లో దీనికి సంబంధించిన ఆ కొన్ని ఆ మెటీరియల్స్ అయితే దొరకడం జరిగింది, రిమైన్స్ దొరకడం జరిగింది. దాన్ని బట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది ఇట్లా ఉందని చెప్పేసి హిస్టోరియన్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మిడిల్ ఏజ్ లో కానీ చూసుకున్నట్లయితే ఆ టెంపరేచర్ అనేది ఇంకా పెరిగింది అనమాట. ఇక్కడ డిక్రీజ్ కాదండి, ఇంక్రీజ్. టెంపరేచర్ అనేది ఇంకా పెరిగింది. పెరగడం వల్ల ఇప్పుడు సౌండ్ రివర్ కానీ, నర్మదా కానీ, తుంగభద్ర కానీ ఈ ఏరియాస్ లో వచ్చేసి ఇక్కడ ఈ ఈ కాలానికి సంబంధించిన అవశేషాలు అయితే దొరకడం జరిగింది. ఇంకా అప్పర్ పీరియడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వామ్ క్లైమేట్ అంటే ఇంకా బాగా టెంపరేచర్ ఇంకా పెరిగింది. దీనికి సంబంధించిన అవశేషాలు వచ్చేసి బింబేత్క కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే భోపాల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ బింబేత్క కేవ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఈ పేలోలిథిక్ లో గుర్తుపెట్టుకోవాల్సింది 5 lakhs years నుంచి 10,000 years. ఓకే, 5 lakhs years నుంచి 10,000 years. సెకండ్ థింగ్ వచ్చేసి దీన్ని ఐసేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ గురించి తెలియదు వీళ్ళకి, హంటింగ్ చేసేవాళ్ళు, ఫుడ్ గ్యాదరర్స్ వీళ్ళు. ఇక్కడ క్వార్జైట్ అనే రాక్ యూస్ చేసేవాళ్ళు. అంటే ఒక రాయిని పగల కొడితే రా రాయి ఒకటి వస్తుంది కదా, దానికి కొంచెం పదునుంటే చాలు, దాన్ని యూస్ చేసేవాళ్ళు అనమాట. దాన్ని ప్రాపర్ గా చెక్కడం కానీ, ప్రాపర్ గా కత్తిలాగా తయారు చేయడం కానీ అట్లా ఏముండేది కాదు, జస్ట్ రాక్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ పేలోలిథిక్ అయిపోయింది. వచ్చేసి మీసోలిథిక్ అనమాట. మీసోలిథిక్ చూసుకున్నట్లయితే అక్కడ చెప్పుకున్నాం కదా, ఆ పేలోలిథిక్ లో వచ్చేసి 5 lakhs years నుంచి 10,000 years. ఇక్కడ వచ్చేసి 10,000 BC నుంచి 7,000 BC అనమాట, 10 to 7 అనమాట. ఓకే, ఇది ట్రాన్సిషనల్ ఫేజ్ అని చెప్పొచ్చు. అంటే ఎట్లా అంటే పైన పేలోలిథిక్ నుంచి నెక్స్ట్ కాలానికి వచ్చేదానికి కొంచెం మార్పులు అయితే జరుగుతాయి కదా, ప్రతి కాలానికి ఒక కాలం నుంచి ఇంకో కాలానికి వెళ్ళేటప్పుడు కొన్ని చేంజెస్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ ఆ చేంజెస్ అయితే వచ్చాయి. ఆ చేంజెస్ ఎక్కడెక్కడ వచ్చాయో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ బాగా వామ్ అయిందంటే బాగా వేడైంది అనమాట. వెదర్ బాగా వేడైంది. క్లైమేట్ అనేది వాతావరణం వేడెక్కడం వల్ల ఆ మంచు కరగడం స్టార్ట్ చేసింది. అక్కడ వాటర్ వచ్చేసి అక్కడ ఆ వాటర్ లో చేపలు రావడము, లేకపోతే బర్డ్స్ రావడము, అదేవిధంగా ఈ ఫ్లోరా అండ్ ఫోనా జంతువులు ఇట్లాంటివి రావడం జరిగాయి అనమాట. అప్పటి వరకు పెద్ద పెద్ద జంతువులు వేటాడే వాళ్ళు, ఈ ఆది మానవులు అనే వాళ్ళు, అప్పుడు మాత్రం వాళ్ళు చిన్న జంతువుల వరకు మారడం జరిగింది. చూడండి, షిఫ్ట్ ఇన్ ది బిగ్ యానిమల్స్ హంటింగ్ టు స్మాల్ యానిమల్స్ హంటింగ్. అంటే పెద్ద పెద్ద యానిమల్స్ వేటాడే వాళ్ళు జంతువులు వచ్చేసరికి ఈ మార్పు వల్ల ఈ చిన్న చిన్న జంతువులు అయితే వేటాడడం అయితే జరిగింది అన్నమాట. జంతువుల్ని వేటాడడం రిస్క్ కదా, ఈ వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న జంతువులు కూడా వచ్చాయి, చేపలు కానీ ఇలా ఇట్లాంటివన్నీ. సో వాటిని వేటాడడం అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, అయితే వీళ్ళు కూడా వేటాడి హంటింగ్, ఫిషింగ్, ఫుడ్ గ్యాదరింగ్ సేమ్ అనమాట, ఆ ఏజ్ లో కానీ పేలోడితిక్ లాగానే. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డొమెస్టికేటెడ్ యానిమల్స్ అన్నమాట. వీళ్ళు వచ్చేసి ఆ ఇంట్లో జంతువులు పెంచుకునే వాళ్ళు, పెంపుడు జంతువులు అంటారు కదా. అట్లా నెక్స్ట్ అంటే పేలోలిథిక్ లో అయితే కానీ మిసోలిథిక్ లో వచ్చేసి డొమెస్టిక్ యానిమల్స్ అని పెంచుకున్నారు అనమాట, ఇంటి దగ్గర జంతువులు. అయితే వీళ్ళు వచ్చేసి కల్టివేషన్ కూడా చేశారనమాట. కల్టివేషన్ అంటే ఫ్రూట్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న ఆ గోధుమలు ఇట్లాంటివి కూడా కల్టివేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ కల్టివేషన్ కూడా వీళ్ళకి తెలుసు, ఏదైతే ప్రాపర్ గా డీటెయిల్స్ అయితే లేవన్నమాట. ఓకే, ఇంకా కానీ తీసుకున్నట్టయితే పైన వచ్చేసి రాళ్ళు యూస్ చేశారు కదా వాళ్ళు, ఇక్కడ వచ్చేసి మైక్రోలిథ్స్ అనమాట. అంటే చిన్న రాళ్ళు, కొంచెం చిన్న సైజులో వచ్చేసి స్టోన్స్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. ఎందుకు? వేటాడడానికి అనువుగా ఉంది, జంతువులను వేటాడడానికి. అయితే వీటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ చూసుకున్నట్లయితే వీటికి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనమాట. అంటే ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకున్నారు కదా, వాటికి మనకెట్లా తెలుసు అని కన్నా ఒకసారి ఆలోచిస్తే అడామ్గఢ్ ఉంది మధ్యప్రదేశ్ లో, అదేవిధంగా బోగోర్ ఉంది రాజస్థాన్ లో. ఈ 2 ప్లేసెస్ లో వచ్చి ఈ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి కదా, ఈ యానిమల్స్ ఏదైతే అవశేషాలు ఉన్నాయో అవశేషాలు ఈ 2 ప్రాంతాల్లో అయితే దొరకడం అయితే జరిగింది అనమాట. ఇంకా పెయింటింగ్స్ కానీ చూసుకున్నట్లయితే బింబేత్కా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, ఈ బింబేత్కాలో వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఈ ప్రీ హిస్టోరిక్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, అంటే ఎట్లాంటి జంతువులు కానీ, డాన్స్ చేయడం కానీ, ఇలాంటివి సంబంధించిన ఫిగర్స్ అన్ని కూడా వాళ్ళు నివసిస్తున్న గుహల్లో అయితే పెయింటింగ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, అలాంటి ఆధారాలు అయితే ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే
ఈ ఈ ఈ పెయింటింగ్స్ అనేవి ఏ దేన్ని తెలుపుతాయంటే అప్పుడు వాళ్ళ సామాజిక జీవితం అనేది ఎట్లా ఉండేది, అదే విధంగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ ఆర్థికంగా ఎట్లా ఉండేవాళ్ళు అంటే జంతువులను పెట్టడము, పెంపుడు జంతువులు పెంచుకోవడము, ఇట్లా ఫ్రూట్స్ అవి స్వీకరించడము, సో ఇట్లాంటివన్నీ అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెలాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాస్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది నర్మదా, ఈ రెండు ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎర్లీ ఏజ్, మిడిల్ ఏజ్, లాస్ట్ ఏజ్, ఈ మీసోలిథిక్ లో ఈ మూడు స్టేజెస్ కి సంబంధించిన అవశేషాలు అయితే ఈ ప్రాంతాల్లో అయితే దొరికాయట. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే అప్పటి వరకు వాళ్ళు వచ్చేసి అడవిలో వేటాడడము, అక్కడి నుంచి వెళ్ళడము, ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం, ఇంకొక ప్రాంతానికి ఇట్లా ఉండేవాళ్ళు కదా. కానీ ఈ మీసోలిథిక్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి దే స్టార్టెడ్ సెటిల్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఇన్ ఏ ఇండియన్ ఏరియా అనమాట. అంటే ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండడం అయితే వాళ్ళు అప్పటి నుంచి చేశారనమాట. ఓకే, అయితే ఈ మీసోలిథిక్ సైట్స్ కానీ తీసుకున్నట్లయితే లాల్గంజ్ గుజరాత్, అడామ్గఢ్ మధ్యప్రదేశ్, అండ్ సమ్ ప్లేసెస్ ఆఫ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా ఈ మీసోలిథిక్ సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సైట్స్ అంటే అక్కడ ఆ కాలానికి చెందిన ఆ అవశేషాలు, మనుషులు కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కానీ దొరకడం అయితే జరిగింది అనమాట. అయితే యానిమల్ బోన్స్ కూడా దొరికాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అని, అంటే ఏ పెంపుడు జంతువులు పెంచుకున్నారండి, ఏ పెంపుడు జంతువులు పెంచుకున్నారంటే వాళ్ళు డాగు అండ్ డీర్ అనమాట, అండ్ జింకలు అయితే పెంచుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే నియోలిథిక్ పీరియడ్. ఇట్లా నియోలిథిక్ పీరియడ్ ఫస్ట్ వచ్చేసి ఆ పేలోలిథిక్ వచ్చేసి 5 lakhs years నుంచి 10,000. నెక్స్ట్ మీసోలిథిక్ వచ్చేసి 10,000 నుంచి 7,000. ఇది వచ్చేసి 7,000 నుంచి 2,500 BC అనమాట. ఓకే, ఇంకా టూల్స్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ టూల్స్ అనేవి ఎట్లా ఉండేవి, రాళ్ళు, నార్మల్ గా రాళ్ళు తీసుకుని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆ రాళ్ళు మైక్రోలిథ్స్ యూజ్ చేశారు మీసోలిథిక్ లో. మైక్రోలిథ్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఈ నియోలిథిక్ వచ్చేసరికి నియో అనేది పెట్టుకోండి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఆ రాళ్ళని బాగా పాలిష్ చేశారు అనమాట. ప్రాపర్ గా పాలిష్ చేసి వేటాడడానికి అనువుగా వాళ్ళైతే తయారు చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మోర్ ఫర్నిచర్ అంటే బాగా తయారైతే చేశారనమాట రాళ్ళు. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఈ ఈ నియోలిథిక్ ఏరియా అనేది ఈ సౌత్ అండ్ ఈశాన్య భారతదేశంలో వచ్చేసి కొంచెం లేట్ గా అయితే రావడం జరిగింది. అంటే ఉత్తర భారతదేశంలో ఈ కాలం ముందుగానే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకు వచ్చేసి సౌత్ ఇండియాలో, ఈశాన్య భారతదేశంలో అయితే ఇది స్టార్ట్ అయింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఈ కాలంలో కూడా పంటలు పండించేవాళ్ళు అనమాట, కల్టివేటెడ్ ల్యాండ్ అనమాట. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఏ పండించేవాళ్ళంటే ఫ్రూట్స్, అదే విధంగా రాగి ఇట్లాంటివి పండించడం అయితే జరిగింది అనమాట. ఇంకా వీళ్ళు డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ అంటే పెంపుడు జంతువులు పెంచుకున్నారు. అవి ఏంటంటే ఈ ఆవులు, ఎద్దులు, ఇవి షీప్, గోటు ఇలాంటివి అయితే పెంచుకున్నారు. పైన వచ్చేసి మీసోలు తిప్పు డాగు, డీర్ అనమాట. ఇక్కడికి వచ్చేసరి ఎద్దులు, ఆవులు, షీపు, గొర్రె అండ్ మేకలు అయితే పెంచుకోవడం అయితే జరిగింది అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మంటలు అంటే నిప్పులు పుట్టించడము, అదే విధంగా కుండలు తయారు చేయడము, వీటి గురించి కూడా వీళ్ళకైతే ఐడియా ఉందన్నమాట. ఓకే, అయితే ఈ ఈ కుండలు కూడా వీటి మీద పెయింట్ వేసేవాళ్ళు అనమాట. పెయింట్ వేసేసి బాగా డెకరేట్ చేసేవాళ్ళ కుండలు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ దీంట్లో వచ్చేసి ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ పాలిష్ టూల్స్ యూస్ చేశారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ ఏ ఫ్రూ కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఏ పండించేవారు పంటలు కానీ చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అండ్ రాగి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అన్నాం, ఏవి క్యాటిల్, షీప్, గోటు. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఫైర్ గురించి తెలుసు. అట్ ది సేమ్ టైం కుండలు తయారు చేసే వాళ్ళు కూడా బాగా డెకరేట్ చేయబడి కుండలు అనమాట. ఓకే, ఇంకా కానీ తీసుకున్నట్టయితే వీళ్ళు గుహల్లో నివసించేవారు, కేవ్స్ లో నివసించేవాళ్ళు అనమాట. ఆ కేవ్స్ గోడల మీద అయితే వాళ్ళకి సంబంధించిన హంటింగ్, డాన్సింగ్ సీన్స్ వస్తే వాళ్ళు ఆ డ్రా చేయడం జరిగింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు బోట్స్ కూడా తయారు చేశారనమాట. బోట్స్ అంటే తెలుసు కదా, పడవలు, ఆ వాటర్ లో వెళ్ళడానికి ఆ బోట్స్ కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఫిషింగ్ కోసం అయ్యుండొచ్చు. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే వీళ్ళు కాటన్, అదేవిధంగా ఊళ్ళు బట్టలతో బట్టలు కూడా తయారు చేసుకున్నారు. అంటే చిన్న చిన్న బట్టలు అయితే తయారు చేసుకున్నారు వాళ్ళు. దానికి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి అనమాట కాలంలో. ఓకే, నియోలిథిక్ లోనే. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ సైట్స్ కానీ చూసుకున్నట్లయితే ఈ కాలంలో బోర్జ్హామ్, ఇక్కడ వచ్చేసి బోర్జ్హామ్ కానీ, అలహాబాద్ కానీ, కోల్టీ హవా కానీ, మెహగఢ్ కానీ, అదే విధంగా చేసుకుంటే గుప్తరాల్ కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సైట్స్. ఈ ఇంపార్టెంట్ సైట్స్ లో వచ్చేసి ఏ అవశేషాలు దొరికాయి కానీ చూసుకున్నట్లయితే ఈ బోర్జ్హామ్ ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇది వచ్చేసి డాగ్స్ కి సంబంధించిన అవశేషాలు అయితే దొరికాయి. ఈ డాగ్ కూడా ఎట్లా అవశేషాలు దొరికాయి అంటే మనిషి దాన్ని పెంచుంటాడు కదా, ఆ మనిషితో కూడా కలిపి దాన్ని పూడ్చిపెట్టిన
అవశేషాలు అయితే దొరికాయి అనమాట. ఇంకా అలహాబాద్ గాని చూసుకున్నట్లయితే ఇక్కడ రైస్ పండించారు. ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. బూర్జహాం లో మనిషి మనిషితో కూడా పాతించిన అవశేషాలు ఎక్కడ దొరికాయి అంటే బూర్జహాం. అది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో. అదేవిధంగా రైస్ ని మొట్టమొదటిగా పండించిన ఆ ఏ కాలంలో పండించారు అండ్ ఇది ఏ ప్రాంతంలో దొరికింది అని చూసుకున్నట్లయితే అలహాబాద్ అన్నమాట. ఇంకా కోల్టీ హవాలో ఏం దొరికిందంటే ఆ ఈ నియోలిథిక్, చాల్కోలిథిక్, ఐరన్ ఏజ్ వీటికి సంబంధించిన 3 రకాల అవశేషాలు ఈ కోల్టీ హవా ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడైతే దొరకడం జరిగింది. ఇంకా మెహగఢ్ గాని చూసుకున్నట్లయితే ఓల్డెస్ట్ నియోలిథిక్ సైట్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో అతి పురాతనమైన నియోలిథిక్ సైట్ ఏదని కానీ చెప్పుకున్నట్లయితే మెహగఢ్ అనమాట. అయితే ఈ బలూచిస్తాన్ లో కానీ చూసుకున్నట్లయితే బలూచిస్తాన్ లో ఉంది మెహగఢ్ అనేది. ఇప్పుడు వచ్చేసి గ్రేవ్ యార్డ్ అంటే సమాధులు చేస్తారు కదా. ఆ అదైతే ఇక్కడ గుర్తించారు అనమాట. ఇక్కడ గుర్తురాలు గల జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇది కానీ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఈ ఏరియాలో కూడా మనకు ఈ న్యూరోటిక్ ఏజ్ కి సంబంధించిన అవశేషాలు అయితే దొరికాయి అనమాట. ఓకే. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఈ చోటా నాగ్పూర్ రీజియన్ కానీ ఆ సెంట్రల్ ఇండియాలో ఉంటారు కదా చోటా నాగ్పూర్ రీజియన్ కానీ అండ్ ఈ సెంట్రల్ ఇండియా కానీ అండ్ కృష్ణా రివర్ యొక్క సౌత్ పార్ట్ లో కానీ ఈ న్యూరోటిక్ సైట్స్ కి సంబంధించిన అవశేషాలు అయితే దొరికాయి అనమాట. ఓకే. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఆ తర్వాత కాలంలో వచ్చేసి వాళ్ళు వచ్చేసి మోర్ సెటిల్ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. అంటే అప్పటి వరకు ట్రాన్సాక్షన్ జరిగింది నార్మల్ స్టోన్స్, నెక్స్ట్ వచ్చేసి మైక్రోలిత్స్, నెక్స్ట్ వచ్చేసి పాలిష్ టూల్స్ యూజ్ చేశారు. ఒక సెటిల్డ్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏజ్ లో ఆ సెటిల్డ్ లైఫ్ కాస్త చిన్న చిన్న విలేజ్లకి అయితే మారడం అయితే జరిగింది అనమాట. ఓకే. అయితే వాళ్ళు వచ్చేసి ఆ తర్వాత కాలంలో ఏం చేశారంటే ఇల్లు కట్టుకున్నారు. ఒక ప్లేస్ లో ఇల్లు దేంతో కట్టుకున్నారంటే మేడప్ ఆఫ్ మడ్ అండ్ రీట్ అనమాట. అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి ఈ ఆకులు వేసేసి ఆ ఇల్లు అయితే కట్టుకున్నారు. ఆ ఇల్లు షేప్స్ అనేవి ఎట్లా ఉండేవి అంటే సర్క్యులర్ షేప్ అనమాట. సర్క్యులర్ షేప్ అంటే ఎట్లా అంటే ఇంటి దగ్గర గుడిసెలు ఉంటాయి చూసారా, ఇట్లా గుడిసెలు ఉంటాయి చూసారా, ఈ పైన ఇట్లా కోన్ వచ్చేసి ఇట్లా గుడిసెలు సర్క్యులర్ గా ఉంటాయి. ఇట్లా సర్క్యులర్ గా ఉంటాయి అనమాట. అది ఒకటి. అండ్ రెక్టాంగులర్ అంటే ఇల్లు అనేవి ఇట్లా కట్టుకునేవాళ్ళు. ఇంకా మీరు ఆఫ్రికన్స్ లో అయితే స్టిల్ ఇంకా ఇట్లాంటి హోమ్స్ అయితే చూడొచ్చు. ఇండియాలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెటలైజ్ అనమాట. మెటలైజ్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఇక్కడ నుంచి మెటల్స్ యూస్ చేసేవాళ్ళు. చాల్కోలిథిక్ ఏజ్ అంటే ఈ చాల్కోలిథిక్ మెటలైజ్ 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. చాల్కోలిథిక్ ఏజ్, ఐరన్ ఏజ్. ఈ చాల్కోలిథిక్ ఏజ్ లో వచ్చేసి ఆ స్టోన్స్ యూస్ చేశారు. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఆ మెటల్స్ ను కూడా యూస్ చేశారు అనమాట. మొట్టమొదటి మెటల్ గా చూసుకున్నట్టయితే బ్రాంజ్ అని చెప్పొచ్చు. కాపర్, టిన్ తో తయారు చేస్తారు దీన్ని. అయితే ఈ చాల్కోలిథిక్ ఏజ్ గా చూసుకున్నట్లయితే ఇది కాపర్ అంటే స్టోన్ రెండు యూస్ చేయడం జరిగింది ఈ కాలంలో. ఈ ఈ చాల్కోలిథిక్ ఏజ్ గా చూసుకున్నట్లయితే కాపర్ అనేది ప్రైమరీ మెటల్ అన్నమాట. ఇక్కడ యూస్ చేశారు. అయితే ఈ కాలంలో వచ్చేసి బ్లాక్, రెడ్ పౌడరీ అంటే నల్లగా కుండలు వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉండేవి, అదేవిధంగా రెడ్ కలర్ లో ఉండేవి అనమాట. అంటే కుండలను కాలిస్తే రెడ్ కలర్, బ్లాక్ కలర్ వస్తాయి కదా, వాటి మీద రెడ్ పెయింట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే బ్లాక్ కలర్, రెడ్ పౌడర్ అనేది ఇక్కడ ఈ కళ్ళలో చూడొచ్చు. దాన్ని వచ్చేసి ధాన్యం దాచిపెట్టుకోవడానికి లేదా వంటలు వండుకోవడానికి అయితే యూస్ చేసేవాళ్ళు. ఇంకా చూసుకున్నట్టయితే అప్పటికి విలేజ్ ఎకానమీ స్టార్ట్ అయిందంటే విలేజ్ ఒక ప్రాంతంలో ఉంటూ అక్కడ జంతువులను పెంచుకుంటూ అక్కడ ఫ్రూట్స్ సేకరిస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు సేకరిస్తూ ఒకే ప్రాంతంలో ఉండడం అంటే సంచార జీవనం కాకుండా ప్రాంతాలు సెటిల్ అవడం అయితే జరిగింది. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ బుల్ ఉంటుంది కదా, దాన్ని దేవుడిగా కొలిసి ప్రార్థించేవాళ్ళు అనమాట. ఓకే. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇంకా కానీ తీసుకున్న ఇంపార్టెంట్ సైట్స్ కానీ తీసుకున్నట్లయితే ఎక్కడ లభ్యమయ్యేటి వీటికి సంబంధించిన అవశేషాలు రాజస్థాన్ లో కానీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ లో వచ్చేసి వీటికి సంబంధించిన అవశేషాలు అయితే దొరకడం అయితే జరిగింది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు యానిమల్స్ అయితే పెంచుకున్నారు. ఆ యానిమల్స్ అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వీళ్ళైతే అగ్రికల్చర్ కూడా చేశారనమాట. ఓకే. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు అమ్మతల్లిని పూజించే వాళ్ళు అనమాట. ఓకే. మదర్ గాడెస్ అమ్మతల్లిని అయితే పూజించే వాళ్ళు. వర్షిప్ యానిమల్ వచ్చేసి బుల్ అనమాట. ఓకే. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు రకరకాల ఇంట్లో వస్తువులు తీసుకునే వాళ్ళు కదా, కుండలు అటువంటివి వాటిని కూడా యూస్ చేశారు. వీటిలో వచ్చేసి మాల్వా వేర్ కానీ చూసుకున్నట్లయితే మాల్వా వేర్ పేరు ఇవి వచ్చేసి ఆ రిమైనింగ్ కాలాలతో కనుక పోలిస్తే కొంచెం బాగా అంటే డెవలప్ అయిన వస్తువులు అయితే బాగా అంటే కొంచెం ట్రాన్సిషన్ అయితే చూసాం అనమాట ఇక్కడ. ఓకే. ట్రాన్సాక్షన్ ఎట్లా అంటే కన్సిడర్ ద రిచెస్ట్ అమాంగ్ ద చాల్కోలిథిక్ సిరామిక్స్, అంటే సిరామిక్స్ యూస్ చేయడం జరిగింది ఇక్కడ. సిరామిక్స్ కూడా ఎట్లా అంటే ప్రాపర్ గా డిజైన్ చేసి నీట్ గా ఇంట్లో వస్తువులను ఎట్లా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అనమాట. అంటే కొంచెం మోడర్న్ గా అయితే చూడడం జరిగింది పైన నియోలిథిక్ స్టేజ్ తో పోలిస్తే అనమాట. అయితే ఇంకా కనిపించుకున్నట్టయితే ఇదే కాలంలో వచ్చేసి
కయాత కల్చర్ మధ్యప్రదేశ్లో అయితే చూడడం జరిగింది. ఏ కల్చర్ కయాత కల్చర్ అనేది ఏ ప్రాంతంలో ఉండింది, లేకపోతే మధ్యప్రదేశ్లో ఇచ్చి నెక్స్ట్ కయాక కయాత కల్చర్ ఇట్లా మార్క్ చేయడం అని కూడా ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా జార్వే కల్చర్ అనేది మహారాష్ట్రలో, మా కయాత కల్చర్ అనేది మధ్యప్రదేశ్లో అనమాట. ఓకే. ఇంకా ఐరన్ ఏజ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఐరన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఐరన్ ఏజ్ అంటే ఇంకా వేదిక్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఓకే. వేదాస్ పీరియడ్ లేదా వేదిక్ పీరియడ్ అని చెప్పొచ్చు ఐరన్ ఏజ్ అనేది. అయితే ఈ ఐరన్ ఏజ్ కానీ చూసుకున్నట్లయితే ఈ సదర్న్ పెనిన్సులా ఉంది కదా, సదర్న్ ఇండియా, ఇక్కడ వచ్చేసి మెగాలిథిక్ బరియల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఓకే. మెగాలిథిక్ బరియల్స్ అంటే ఆ ఇట్లా చుట్టూ రాళ్ళు పెట్టి మధ్యలో మరి తగలబెట్టడం లేదా పూడ్చడం ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట ఐరన్ ఏజ్ నుంచి. ఎందుకంటే ఐరన్ వచ్చింది, అది స్ట్రాంగెస్ట్ మెటల్, ఆ మెటల్ యూస్ చేసి భూమిని తవ్వచ్చు, దేనైనా పగలగొట్టచ్చు. సో ఇట్లా ఐరన్ యూస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది అనమాట. ఇంకా కానీ తీసుకున్నట్లయితే ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పెట్టుకుందాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వీడియో లెంతీ అయితే ఇది రికార్డ్ అవ్వట్లేదు.